అందరికీ నమస్తే అండి. సో, మీరు గనక మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఫర్దర్ వీడియోస్‌లో నా వీడియోస్ చూస్తూ ఉన్నారనుకుంటున్నాను. సో, ఏదైనా మీకు ప్రీవియస్ వీడియోస్‌లో మీకు బేసిక్ వీడియోస్, లాస్ట్ క్లాసెస్‌లో మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్‌కి మనం వెళ్దాం. లాస్ట్ క్లాస్‌లో మనం ఏం మాట్లాడుకున్నామంటే ఫెడరల్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నామండి. సో, ఈ క్లాస్‌లో మనం మేనేజ్డ్ కేర్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఈ మేనేజ్డ్ కేర్ ప్లాన్స్ మనం డిస్కస్ చేసుకునే బదులు పీసీపీ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఇది ఇంటర్వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. వాట్ ఈస్ పీసీపీ అంటారు? సో, పీసీపీ అంటే ఏంటి అంటే అండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చిన్నగా ఫీవర్ వచ్చింది, లేదా ఏదో జలుబు చేసింది, లేదా ఏదో చిన్నగా కాఫ్ వచ్చింది. మీరేం చేస్తారు? ఈ డిసీజ్ కి మీరు అపోలో హాస్పిటల్ కి లేదా మణిపాల్ లేదా పెద్ద హాస్పిటల్కి వెళ్తారా మీ ఏరియాలో? లేదా ఏదో దగ్గరలో ఉన్న మెడికల్ షాపో లేదా ఆర్ఎంపీ డాక్టరో విజిట్ చేసేసి మీరు టాబ్లెట్స్ అనేది ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారా కదా? సో జనరల్ గా ఆబ్వియస్లీ మనం దగ్గరలో ఉన్న ఏదైతే క్లినిక్ సంథింగ్ మెడికల్ షాప్ ఉండేది విజిట్ చేసి మనం తీసుకుంటాం కదా. అలాగే ఈ పీసీపీ అంటే లైక్ ఒక చిన్న క్లినిక్ అన్నమాట. వీళ్ళు కూడా సర్టిఫైడ్ డాక్టర్స్ అంతా డాక్టర్స్ అన్నమాట. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇప్పుడు ఒక మనం ఇన్సూరెన్స్ కార్డు ఉంది కదా అని పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటే ఇదో పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించుకొని ట్రీట్మెంట్ చేసుకోలేం. కాబట్టి సర్టెన్ ఏరియాస్ లో ఇది పీసీపీని అపాయింట్ చేస్తుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా అంటే బేస్డ్ ఆన్ ప్లాన్స్, వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి పీసీపీని చేసుకొని ఫర్దర్ గా చేసుకోవాలి. వేరే హాస్పిటల్ ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ రిక్కంటే రెఫరల్ లెటర్ అనేది తీసుకోవాలండి. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఉంటారండి. సో ఇప్పుడు ప్లాన్ లో లో ప్రీమియం ఉందనుకోండి, డెఫినెట్ గా పీసీపీ ఆఫీస్ విజిట్ చేయాలి. పీసీపీని ఒక ఫీవర్ వచ్చింది ఏదైనా పీసీపీని చేయాలి. సో ఇన్ కేస్ సమ్ అదర్ హాస్పిటల్ రిక్వైర్డ్ అయితే ఇతను రెఫరల్ ఇస్తాడు, మీరు వెళ్ళి హాస్పిటల్కి విజిట్ చేయాలి. సో ఇది చిన్న ప్లాన్. ఏదైనా అంటే బేస్డ్ అని ఇది అందరికి ఇలా ఉండదు. బేస్డ్ అని కొన్ని ప్లాన్స్ అండి. అది ప్లాన్స్ ప్రీమియం దాన్ని బట్టి. ఓకే. జనరల్లీ ఏంటంటే లైక్ హెచ్ఎంఆర్ ప్లాన్ కంటే డెఫినెట్లీ ఆత్ అనేది రిక్వైర్డ్, రెఫరల్ అనేది రిక్వైర్డ్. వితౌట్ పీసీపీ డైరెక్ట్ గా వెళ్ళడానికి అనేది లేదు హెచ్ఎంఆర్ ప్లాన్ కి. ఓకే. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోలో మనం చూసుకున్నాము. ఇప్పుడు చూసుకుందాం. సో హెచ్ఎంఓ సో హెచ్ఎంఓ అంటే మనకు తెలుసండి, హెల్త్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్ ఫుల్ ఫామ్. ఇక్కడ ఏంటంటే లో ప్రీమియం ఉంటుంది, లో ఉంటుంది అనమాట. లో ఉంటాయి కాబట్టి బెనిఫిట్స్ అనేది తక్కువ ఉంటాయండి. ఎంత ఎక్కువ ఉంటే అంత బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ హెచ్ఎంఎల్ ఆల్రెడీ మనకు డిడక్టబుల్ ప్రీమియమ్స్ ఇవన్నీ లో ఉంటాయండి. సో అవుట్ ఆఫ్ నెట్వర్క్ వెళ్ళడానికి ఉండదు, ఓన్లీ ఇన్ నెట్వర్క్ మాత్రమే. ఇన్ నెట్వర్క్ అంటే ఏంటంటే టైఅప్ అయిన హాస్పిటల్స్. మనం ప్రీవియస్ ఇన్ నెట్వర్క్, పార్టిసిపేషన్ నెట్వర్క్, నాన్ పార్ 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 నెట్వర్క్ ఇలా డిఫరెంట్ నేమ్ తో పిలుస్తారు. ఇన్ నెట్వర్క్ ఇన్ నెట్వర్క్ పార్ పార్టిసిపేటింగ్ ప్రొవైడర్ అంటే ఆ కంపెనీతో టైఅప్ అయిన హాస్పిటల్స్ అన్నమాట. ఓకే, లో ఉంటుంది. ఓన్లీ నెట్వర్క్ హాస్పిటల్స్. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి ఏదైనా వెళ్ళాలి అనుకుంటే పీసీపీకి పర్మిషన్ లెటర్ అనేది తీసుకుంటేనే ఇది వ్యాలిడ్ అండి. ఓకే, హెచ్ఎంఓ. నెక్స్ట్ పీపీఓ అంటే ప్రొవైడర్ ఆర్గనైజేషన్. సో నేమ్ లోనే ఉంది ప్రిఫర్డ్ ప్రొవైడర్ అంటే మన కావాల్సిన ప్రొవైడర్ ని మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, నో రెఫరల్ రిక్వైర్డ్ అండి ఇక్కడ. ఎందుకంటే ఇది హై ఉంటుంది, హై కొద్దిగా హై ప్రీమియం ఉంటుంది. బాగా మంచి రెస్ట్రిక్షన్స్ అనేవి లెస్ ఉంటాయండి ఇక్కడ. ఓకే, హై ఉంటుంది, రిస్ట్రిక్షన్స్ అనేది చాలా లెస్ ఉంటాయి. సో పేషెంట్ కి చాయిస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, పేషెంట్ చాయిస్ టు సెలెక్ట్ పీసీపీ. ఓకే, ప్రిఫర్డ్ ప్రొవైడర్ ఆర్గనైజేషన్. అండ్ పీవైఎస్ పాయింట్ ఆఫ్ సేల్ అంటే ఇది పీపీఓకి హెచ్ఎంఓకి ఈ రెండు అంటే పీపీఓ కంటే
హెచ్ఎంఓ కంటే ఎక్కువ ఉంటుంది. పీపీఓ కంటే తక్కువ ఉంటుందండి అమౌంట్. ఓకే. హెచ్ఎంఓ కంటే ఎక్కువ ఉంటుంది. పీపీఓ కంటే తక్కువ ఉంటుంది ప్రీమియం. సో, సేమ్ అంటే చేసుకోవడానికి విజిట్ చేసుకోవడానికి కొద్దిగా సెలెక్ట్ ఉంటుంది. బట్ ఏ రెఫరల్ అనేది రిక్వైర్డ్ సమ్ కేసెస్. ఓకే. స్పెషలిస్ట్ వేరే స్పెషల్ విజిట్ చేయడానికి. హోప్ యూ గాట్ ఇట్. ప్రీమియం విల్ బి హైయర్ దాన్ హెచ్ఎంఓ, లోయర్ దాన్ పీపీఓ. ఓకే. నెక్స్ట్ ఈపీఓ అంటే ఎక్స్‌క్లూజివ్ ప్రొవైడర్ ఆర్గనైజేషన్ అండి. సో, నో రెఫరల్ రిక్వైర్డ్. సో, ఇక్కడ రెఫరల్ అనేది రిక్వైర్డ్ లేదు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ కేసెస్‌లో విజిట్ చేయడానికి. సో, వితిన్ ఈపీఓ నెట్వర్క్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ అవే చూసుకోవాలి. ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ, నో ఔట్ ఆఫ్ నెట్వర్క్ బెనిఫిట్ ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ. సో, ఏదైనా పూర్తి మరీ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అయితేనే ఔట్ ఆఫ్ నెట్వర్క్ వేరే హాస్పిటల్స్‌కి వెళ్ళడానికి ఉంటుంది. ఎమర్జెన్సీ కాని సిట్యుయేషన్‌లో వెళ్ళడానికి ఉండదు. హోప్ అర్థమైందనుకుంటాను. పీసీపీ ఎందుకుంటారంటే చిన్న హాస్పిటల్ అన్నమాట. బేస్డ్ ఆన్ మన ప్లాన్స్ పరంగా వెళ్లి ఫస్ట్ తను అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయ్యి తను వేరే పెద్ద హాస్పిటల్, పెద్ద స్పెషలిస్ట్ రిక్వైర్డ్ అంటేనే తను ఒక రెఫరల్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ తీసుకొని వెళ్లి హాస్పిటల్ విజిట్ చేస్తే మీకు ఇన్సూరెన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ అవుతుందండి. లేదంటే లే క లేదంటే లేదు. అది బేస్డ్ ఆన్ ప్లాన్స్. హెచ్ఎంఓ లైక్ దట్. హోప్ యూ పీపుల్ అండర్‌స్టాండ్. అండ్ దీనిపైన నేను ఇంకో బేసిక్‌లో ఒక వీడియో కూడా చేశాను. ఒకసారి చూడండి. ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా ఇంకా స్టిల్ అర్థం కాకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే నేను మరి మీకు కావాలంటే ఇండివిడ్యువల్ క్లాసెస్ ఎలాగో నేను తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ అయ్యేలా చేస్తానండి. ఓకే. నెక్స్ట్ బీసీబీఎస్. బీసీబీఎస్ అంటే అండి బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్ అన్నమాట. ఇదొక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది లైక్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కూడా ప్రాఫిట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయదండి. ఇది చారిటీ లాగా సర్వీస్ ఓరియెంటెడ్ వర్క్ చేస్తుందన్నమాట ఇది. చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్‌లో ఉంటుందండి ఇది బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్ అన్నమాట. వితౌట్ అంటే ఇది ప్రాఫిట్ అనేది చూడదు. ఓకే. అంత బాగా వర్క్ చేస్తుంది. ఇన్ కేస్ బీసీబీఎస్ మెడికేర్‌తో ఎందుకంటే మెడికేర్ గవర్నమెంట్ ప్లాన్ అన్నిటితో సర్వీస్ ఇవ్వలేదు. సో, అందుకని ఇలా కొన్ని ఆహ్, ప్రైవేట్ కంపెనీస్ కూడా టై అప్ అవుతాయి గవర్నమెంట్ సో, ఇలా బీసీబీఎస్ ఎళ్లి టై అప్ అయినప్పుడు బీసీబీఎస్ మేనేజర్ అవుతుంది. 3, 3 డిజిట్స్ ఆల్ఫా 3 డిజిట్స్ ఆల్ఫా ఉంటుందండి. అండ్ నంబర్ ఉంటుంది. ఓకే. అండ్ కొన్ని కమర్షియల్ ఇన్స్యూరెన్స్ ఉంటాయండి. కొన్ని మీరు అడగొచ్చు. మీకు ఇంటర్వ్యూ కూడా అడగొచ్చు. ఏట్నా ఇన్స్యూరెన్స్ ఉంటే దేనితో స్టార్ట్ అవుతుంది? మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్తే అడుగుతారండి. ఇన్ కేస్ ఫ్రెషర్‌గా వెళ్తే ప్రాబ్లమ్ లేదు. ఎక్స్‌పీరియన్స్‌డ్ పెట్టుకొని మీరు వెళ్లారంటే కొన్ని నాలెడ్జ్ కోసం వీడికి నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి అడుగుతారు. బీసీబీఎస్ అనేది. ఓకే. బీసీబీఎస్ దేనితో స్టార్ట్ అవ్వచ్చంటే ఎక్స్ వైతో స్టార్ట్ అవ్వచ్చండి. లైక్ ఎక్స్, వై ఇలా. ఓకే. బీసీబీఎస్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకేనండి. నెక్స్ట్ వీటితో పాటు కొన్ని కమర్షియల్ ఇన్సూరెన్స్ ఉంటాయండి. ఆ కమర్షియల్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే హ్యుమానా, సిగ్నా అంటే కొన్ని ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ పర్పస్ నేను చెప్తున్నాను. వాళ్ళు అడగొచ్చు. సో, ఏట్నా ఐడీ స్టార్ట్ విత్ డబ్ల్యూ అండి. ఏట్నా ఇన్సూరెన్స్ ఐడీ. సో, నంబర్ ఉంటుంది కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఆధార్ కార్డ్ నంబర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇంతేంది. సో, మొత్తం 744 ఓకే. ఇన్ని డిజిట్స్ ఉంటాయి. ఈ సీరీస్‌తో 7 సీరీస్‌తో, 8 సీరీస్‌తో అలా స్టార్ట్ అవుతుందని చెప్తాం. అలా ఏట్నా ఐడీ ఇన్సూరెన్స్ డబ్ల్యూ ఉందంటే ఏట్నా ఇన్సూరెన్స్. హిమానా ఇన్సూరెన్స్ దేనితో స్టార్ట్ అవుతుందంటే స్టార్టింగ్ హెచ్ అండి. సిగ్నా ఇన్సూరెన్స్ దేనితో స్టార్ట్ అవుతుందంటే యు. యుహెచ్‌సి ఇన్సూరెన్స్ యునైటెడ్ హెల్త్ కేర్ అనమాట యూఎస్‌సి అంటే. ఇది 9 సీరీస్‌తో స్టార్ట్ అవుతుందండి. ఓకే. ఇంటర్వ్యూలో అడగొచ్చు. నీకు తెలిసిన కొన్ని ఇన్సూరెన్స్ అవి దేనితో స్టార్ట్ అవుతాయో చెప్పనొచ్చు. అది మీరు చెప్పాలి. ఇది బాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వర్కర్ కాంపెన్సేషన్ అండ్ ఆటో ఇన్సూరెన్స్ అండి. సో, జనరల్‌గా ఇది వర్కర్ కాంపెన్సేషన్ అండ్ ఆటో ఇన్సూరెన్స్. ఆటో ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి. సో, ఇప్పుడు
మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సంథింగ్ ఏదో కంపెనీలోనో ఏదో పెద్ద ఫ్యాక్టరీలోనో ఎల్ఎన్‌టీ సంథింగ్ ఫ్యాక్టరీలోనో వర్క్ చేస్తున్నారు. లేదా స్విగ్గీ, జొమాటోలో వర్క్ చేస్తున్నారు. లేదా ఓలా, ఉబర్ ఇలా దీంట్లో ర్యాపిడో చేస్తున్నారు. సో, ఇప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా మీకు ప్రమాదం జరిగింది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనుకోండి. లేదా ఏదైనా వెళ్ళేటప్పుడు ఏదైనా సంథింగ్ యాక్సిడెంట్ ఏదైనా అయిందనుకోండి. అప్పుడు మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలంటే మీ రెస్పాన్సిబిలిటీ అయితే కాదది. అంటే కట్టుకోవాలి. మీరెంత అది బేర్ చేయాలి పెద్ద అమౌంట్ అంటే కాదు. డెఫినెట్‌గా వాళ్ళ ఇన్స్యూరెన్స్ కంపెనీ సైడ్ నుంచి ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ వాళ్ళైనా కూడా యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, ఓలా, ఉబర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అలా వర్కర్ కంపెన్సేషన్, ఆటో ఇన్స్యూరెన్స్ అనేది సో, ఇన్స్యూరెన్స్ అనమాట. ఇవి కొన్ని క్లయింట్స్ మెయిన్‌గా డినైల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఎక్కువగా ఇక్కడ. ఎందుకు అంటే ఈ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ దేనికి ఈ 3 డీటెయిల్స్ మ్యాండేటరీ అండి. క్లెయిమ్ ప్రాసెస్ చేసేటప్పుడు. ఏది అంటే ఇది వర్క్ అండర్ కంపెన్సేషన్ అండ్ ఆటో ఇన్స్యూరెన్స్. ఏదంటే అండి డేట్ ఆఫ్ డీఓఐ అంటారు. డేట్ ఆఫ్ ఇంజ్యూరీ అండి డీఓఐ. తర్వాత వచ్చి స్టేట్ ఎక్కడ ఏ స్టేట్‌లో జరిగింది. తర్వాత వర్క్ డీటెయిల్స్ అనమాట. కంపెనీ డీటెయిల్స్. ఓకే. వర్క్ డీటెయిల్స్. సో, ఇక్కడ మెయిన్‌గా వాళ్ళేం చూస్తారు అంటే, ఇప్పుడు ఈవెన్ ఏఆర్ కాలర్స్‌కి ఇలాంటి క్లెయిమ్స్ వస్తాయండి. ఏఆర్ కాలింగ్ చేసేటప్పుడు మీరేం చేస్తారంటే కొంతమంది డైరెక్ట్‌గా ఈ సినారియో వర్క్ అండ్ కంపెన్సేషన్, ఆటో ఇన్స్యూరెన్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్‌గా కాల్ చేసి అడగకూడదండి కంపెనీకి. ఫస్ట్ మనం ప్రీ కాల్ అనాలిసిస్ అంటారు. సో, ప్రీ కాల్ అనాలిసిస్ మనం చేయాలి. ఫస్ట్ మనకు కొన్ని సాఫ్ట్‌వేర్ ఇవి ఉంటాయండి సైట్స్. సో, మన సైడ్ నుంచి రిజాల్వ్ చేయడానికి ఏమైనా ఉందా? ఛాన్స్ ఉందా? ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని మీరప్పుడు కాల్ అనేది చేసుకోవచ్చు. సో, ఇవన్నీ ఈ ది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ యాక్సిడెంటల్ వర్కర్ కాంపెన్సేషన్ చేసేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటేంటంటే, ఇది మీరు టర్మినాలజీ తెలుసుకోవాలండి. ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకి మీరు అడగొచ్చు కోబ్రా. కోబ్రా అంటే ఏంటి? లేదా ఫ్రెషర్స్‌కైనా మీకు అడగొచ్చు. కోబ్రా గురించి చెప్పని. కోబ్రా అంటే కన్సాలిడేటెడ్ ఒమిబస్ బడ్జెట్ రీకన్సిలేషన్ యాక్ట్ అన్నమాట. ఇది ఫెడరల్ గవర్నమెంట్ అనేది ఇచ్చింది. ఎప్పుడు 1986లో. 1986లో లాంచ్ అయింది కోబ్రా. ఇది ఎందుకంటే అండి ఇప్పుడు మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా కంపెనీలో మనకు కంపెనీ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారండి కంపెనీ. ఓకే. మంచి ఇన్సూరెన్స్ ఇస్తారు. ఈవెన్ మీరేదైనా సరే డ్యూ టు సమ్ ఏదో రీజన్స్ వల్ల జాబ్ అనేది లాస్ అయిందనుకోండి. లాస్ అయిందనుకోండి. లాస్ అయినప్పుడు ఈరోజు మీరు జాబ్ మానేసారంటే నెక్స్ట్ డే నుంచి కంపెనీ ఇన్సూరెన్స్ వర్క్ అనేది అవ్వదు. ఓకే. అప్పుడు మీకేమైనా సంథింగ్ ఏదైనా వచ్చింది. ఏదైనా అనుకోండి. అప్పుడు మీకు ఆ ఇన్సూరెన్స్ లేకున్నప్పుడు మీకది వర్క్ అవ్వదు కదా! అలా అలాంటి ఎంప్లాయీస్ కోసం ఇది కోబ్రా తీసుకొచ్చారండి. ఎందుకంటే మీకేదైనా కంపెనీ జాబ్ లాస్ అయినా కూడా 180 డేస్ లోపు మీరు ఆ కంపెనీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్నే మీరు రీఅప్లై చేసుకోవచ్చండి. అదే మీకు అప్ టు 18 మంత్స్ వరకు కవర్ చేస్తుందన్నమాట ఆ ఇన్సూరెన్సే. ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో నెక్స్ట్ డే నుంచి స్టాప్ అవుతూ ఉంటుంది. సో, 180 డేస్ లోపు మీరు అదే ఇన్సూరెన్స్‌ని కంటిన్యూ చేయమని గవర్నమెంట్‌కి మీరు అదే రిక్వెస్ట్ పెట్టుకుంటే, అప్ టు ఏదైతే ఉందో వాళ్ళే మీకు లో ప్రీమియం దాంతో మీకిస్తారండి. ఇన్సూరెన్స్ కంటిన్యూ చేస్తారు అదే ఇన్సూరెన్స్. ఓకే. బట్ టైమ్ ఉంటుంది. 180 డేస్ మాత్రం లోపు మీరు రీఅప్లై చేయాలి సేమ్ ఇన్సూరెన్స్. ఓకే. సో, ఇక్కడి వరకు అర్థమైందనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ హెచ్ఎస్ఏ. సో, హెల్త్ సేవింగ్స్ అకౌంట్ అండి. సో, హెల్త్ సేవింగ్ నార్మల్‌గా పేరులోనే ఉందండి. సేవింగ్స్ అకౌంట్ అంటే మనం ఎందుకు ఓపెన్ చేస్తామంటే, మనం ఏదైనా అమౌంట్ సేవ్ చేసుకోవడానికి ఓపెన్ చేస్తాం. సో, హెల్త్ సేవింగ్స్ అకౌంట్ అంటే ఇది ఇన్స్యూరెన్స్ కాదు, ఇన్స్యూరెన్స్ కంపెనీ కాదండి. ఇది జస్ట్ ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. హెల్త్ సేవింగ్ పర్పస్. ఇప్పుడు ఒక సాలరీ 30,000 వచ్చిందనుకోండి. ఎవ్రీ మంత్ వాళ్ళొక 1000 2000 అందులో వేస్తారనమాట. అందులో వేస్తూ వెళ్తారు. ఏదైనా హెల్త్ పర్పస్ ఏదైనా వచ్చినప్పుడు ఓన్లీ వాళ్ళ పర్సనల్ యూజ్ కోసం ఈ అకౌంట్‌లో నుంచి డ్రా చేయడానికి లేదండి. ఎందుకంటే దీని మీద ఎంతైనా పెట్టుకోండి టాక్స్ అనేది ఉండదనమాట. దీని మీద టాక్స్ ఎగ్జామ్ట్ టోటల్‌గా టాక్స్ ఎగ్జామ్ట్ బెనిఫిట్ ఇచ్చింది. ఓన్లీ ఏదైనా హెల్త్ రిలేటెడ్ వచ్చినప్పుడు ఆ డాక్టర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఆ సర్టిఫికేట్ ఇక్కడ అప్‌లోడ్ చేసి ఆ అమౌంట్ అనేది తీసుకోవాలండి. అంతేకాని పర్సనల్ యూజ్ కోసం పెట్టి తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇది ఇన్స్యూరెన్స్ కాదు, ఇది ఎంప్లాయర్ కాదు. అండ్ దీనిపైన కొద్దిగా టాక్స్ ఎగ్జామ్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో, మనం ఏం డిస్కస్ చేసాం ఈరోజు? కొన్ని మేనేజరికల్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేసాం.
సో మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. ప్రైమరీ కేర్ ఫిజిషియన్ అంటే ఫస్ట్ బేస్డ్ ఆన్ మన ప్లాన్స్ పరంగా ఫస్ట్ పీసీపీని కన్సల్ట్ అయ్యి మనం వెళ్ళాలి ఫర్దర్గా రెఫరల్. అంటే అది బేస్డ్ ఆన్ హెచ్ఎంఓకి అయితే కంపల్సరీ. బేస్డ్ ఆన్ మన ప్లాన్, మన కార్డు, దీన్ని బట్టి ఇది డిసైడ్ అవుతుందండి. పీసీపీని విజిట్ చేయాలా వద్దా, అండ్ రెఫరల్ లెటర్ తీసుకోవాలా వద్దా అనేది బేస్డ్ ఆన్ మీ ప్లాన్ పరంగా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ నేను దీనిపైన ప్రీవియస్లో ఒక వీడియో కూడా చేశాను, అది ఒకసారి రెఫర్ చేయండి, ఇది కూడా చూసుకోండి. పీపీ అంటే ప్రిఫర్డ్ ప్రొవైడర్ ఆర్గనైజేషన్. ఇది హై ప్రీమియం ఉంటుంది, హై కాస్ట్ ఉంటుంది, కాబట్టి కొద్ది లెస్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయండి ఇందులో. ఓకేనా, ఎందుకంటే హై కాస్ట్ ఉంటుంది. హెచ్ఎం అంటే హెల్త్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా, లో ప్రీమియం కాస్ట్ ఉంటాయి అన్నమాట. పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సర్వీస్. ఈపీ అంటే ఎక్స్క్లూజివ్ ప్రొవైడర్ ఆర్గనైజేషన్ అండి. ఓకే, బీసీబీఎస్ అంటే ఇంకా ఇది చెప్పాను, బీసీబీఎస్ ఇన్సూరెన్స్ గురించి. ఇది ఎవ్రీ స్టేట్లో ఉంటుందండి. ఇది ప్రాఫిట్ చూసుకోదు, వితౌట్ ప్రాఫిట్లో ఇది వర్క్ చేస్తుంది. అండ్ కొన్ని కమర్షియల్ ఇన్సూరెన్స్, ఎయిట్ నాయుడి దేంతో స్టార్ట్ అవుతుందంటే డబ్ల్యూ. ఇవానా అంటే హెచ్, సిగ్నా అంటే యూతో స్టార్ట్ అవుతుంది, యూహెచ్సి అంటే 9 సిటీస్తో స్టార్ట్ అవుతుందండి. ఓకే, వర్కర్ కంపెన్సేషన్ ఆటో ఇన్సూరెన్స్ అంటే డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ ఉండాలండి, డేట్ ఆఫ్ ఇంజురీ, స్టేట్, వర్క్ డీటెయిల్స్. ఇంకా కోబ్రా క్లైమ్ అంటే నేను చెప్పాను ఇందాక మీకు, లైక్ మీరు జాబ్ మానేస్తే నెక్స్ట్ డే నుంచి ఇన్సూరెన్స్ ఉండదు. ఆ ఇన్సూరెన్స్ మీకు కవర్ అప్ టు 18 months వరకు కవర్ చేయాలి అని తెచ్చింది. 180 daysలో మీరు రీఅప్పీల్ అనేది విత్ లో ప్రీమియం, లో కాస్ట్తో మీరు అదే ఏదైతే ఉందో అది చేసుకోవచ్చు. ఇంకా హెల్ప్ చేస్తే అంటే హెల్త్ సేవింగ్స్ అకౌంట్ అనమాట. ఇది ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. మీరు ఎంతైనా పెట్టుకోండి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. ఓన్లీ మీరు హెల్త్ పర్పస్ ఓన్లీ మీరు విత్డ్రా చేయడానికి ఉంటుంది, ప్రాపర్ ప్రూఫ్ ఇచ్చి. ఓకే, వాళ్ళు మీకు నెంబర్ ఇస్తారు అనమాట. మీకు ఒక నెంబర్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్ ఇచ్చి దానికి ఎంతైతే కావాలో అంత మీరు పే అనేది చేసుకోవచ్చు. ఓకే. ఓకే అండి, ఈ రోజుతో ఇక్కడి వరకు మనం డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దామండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ నాలెడ్జ్ ఎవ్వరు అనేది మీకు ఏ ఇన్స్టిట్యూట్ ఇంత నాలెడ్జ్ ఫ్రీగా ఇవ్వదండి. బట్ మేము ఏంటంటే ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి మేము తెలుగు ఇంకా ఫర్దర్గా కన్నడలో మీకు చూస్తున్నాము. సో దయచేసి ప్రాపర్గా మీరు యూటిలైజ్ చేసుకొని ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, మేము డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.